ఆఫ్టర్ చెకింగ్ మేమైతే కొండపైకి ఎక్కడం ప్రారంభించాము. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తున్నామండి ఫస్ట్ టైం. సో ఎగ్జైటెడ్ జర్నీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ వెంబడి మా పిల్లలతో పాటుగా నేను ఫస్ట్ టైం తిరుమల కొండకి మా సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళడం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మేము రూమ్ తీసుకున్నాం కదా, మేము అహోబిల్ మట్కి అయితే చేరి మేము తీసుకున్న రూమ్స్కి అయితే వెళ్ళాము. మేము 3 కార్స్లో వెళ్ళాము. అయితే 1 కార్, ఒక 2 కార్స్ మటుకు మేము కొండపైకి వెళ్ళాము. రిమైనింగ్ ఒక కార్ మటుకు కిందనే ఏదో పని ఉందని మా అల్లుడు వాళ్ళు మేము తర్వాత వస్తాము అన్నారు. సో మేమైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ మన గోల్ ఏంటి, హౌ టు గెట్ టోకెన్స్ ఫర్ ద దర్శన్ కదా. సో మేము రూమ్కి అయితే వెళ్ళి అందరం ఫ్రెష్ అప్ అయిపోయామండి. మేము 2nd ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ నెంబర్స్ చూపించకూడదని చెప్పేసి నేను చూపించడం లేదు. సో రూమ్స్ అయితే చాలా చాలా నీట్గా చాలా బాగున్నాయి. మనకి అన్ని ఫెసిలిటీస్ అంటే ఈవెన్ మనం ఒక 1 డే ఒక ఇంట్లో ఉంటే మనకి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉండాలో అవన్నీ కూడా మనకి రూమ్స్లో ఉన్నాయి. సో అందరు చాలా అలసిపోయారండి 2 డేస్ నుంచి జర్నీ చేసి. సో పడుకున్నారు. మేము కూడా మా రూమ్కి అయితే వెళ్ళి ఆల్రెడీ పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసుకున్న తర్వాత మా పిల్లలతో ఒక చిన్నగా మాట్లాడించాను. చూడండి. హాయ్ గాయ్స్, ఈరోజు మా ఐషు మనం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తుందిరా. ఏమి ఇరగల అట్లనే ఉండాలి. చెప్పు ఐషు, మీరు నిన్న ఎక్కడున్నారు ఐషు? మేము నిన్న బెంగళూరులో వెళ్ళాము. కొత్త కదా మాకు. ఎక్కడికి పోయింది గాయస్ మీరు? నా కోడళ్ళకి కూడా నాలాగే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాలని అంటే చాలా చాలా ఇష్టం. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏవేవో మాటలు పక్క నుంచి వినపడుతున్నాయి. సో అవన్నీ కూడా నాకు ఎందుకో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనిపించలేదు. సో దీన్ని పాట పాడమంటే మా ఐషు పాట పాడుతుంది. దీనికి కూడా ఒక ఛానల్ ఉంది, అది శ్రీయాన్షిక, స్మైలీ శ్రీయాన్షిక వ్లాగ్స్. అంటే కేవలం అది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే ప్రతి మూమెంట్ని కూడా నేను క్యాప్చర్ చేసి ఆ బ్లాగ్స్లో పెడతాను. దట్ ఈజ్ నాట్ ఫర్ అంటే మాకు అది యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏదో మనీ వస్తుందో ఏదో అని కాదు, జస్ట్ అంతే, జస్ట్ ఫర్ మెమొరీ అనమాట. అది పుట్టినప్పటి నుంచి ఎట్లా ఉంది అనే విషయం ఆ ఛానల్ ఓపెన్ చేస్తే తెలుస్తుందండి. పిల్లలతో అలా సరదాగా మాట్లాడుతున్నంతలోనే మా కూతురు అల్లుడు అయితే వచ్చేసారండి. సో వచ్చేసాక మేమందరం కలిసి పిల్లలకి మెయిన్గా మా అబ్బాయికి తలనీలాలు ఇవ్వాలనుకున్నాము. అక్కడికి వెళ్ళి తలనీలాలు అయితే ఇచ్చామండి. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.